నేనండి మీ సిరిని. ఈరోజు స్పెషల్ మామిడికాయ బోటీ కర్రీ. కావలసిన పదార్థాలు 4-5 ఉల్లిపాయలు ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా 4 పచ్చిమిరపకాయలను కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న సైజు మామిడికాయను తురుముకోవాలి. నేను చూపిస్తున్న విధంగా బోటీని శుభ్రం చేసుకుని అదే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే 2 స్పూన్లు, స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మసాలా దినుసులు మిక్సీ పట్టుకోవాలి. ఒక చిన్న కుక్కర్ని పెట్టుకునండి. అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని అవి మగ్గాలి అని అంటే గనక రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అదే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి బోటీని కూడా అందులో వేసుకుని ఆ బోటీని అటు ఇటు కలుపుకుంటూ నీరు ఇంకిపోయేంత వరకు కూడా మగ్గించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకుని 3 స్పూన్ల వరకు కారం వేసుకుని అటు ఇటు కలుపుకుంటూ మరొకసారి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించిన తర్వాత ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే విజిల్స్ వేయించాలి కదా, అందుకని మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వేయించుకున్న తర్వాత మనం ముందుగా తురుముకున్నటువంటి మామిడికాయను వేసుకుని 2 స్పూన్ల వరకు మసాలా వేసుకుని అటు ఇటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర ఈ విధంగా చల్లుకుని అటు ఇటు కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైనటువంటి టేస్టీ బోటీ కర్రీ మీకోసం. నేనైతే ఫుల్గా కుమ్మేశాను. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.